కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యుత్ సంస్కరణల పేరుతో ప్రజలపైన భారాల మీద భారాలను వేసేటటువంటి విధానాలను తీసుకొచ్చింది. గత ప్రభుత్వం దాన్ని ఆచరించింది. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా విద్యుత్ ఛార్జీలు పెంచడం కాదు కదా, విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. మరి అధికారం వచ్చి 13 నెలలు అవుతా ఉన్నది. అదే సంస్కరణని అమలు చేస్తుంది కూటమి ప్రభుత్వం. అదే విధానాలతోటి ప్రజల నడ్డి విరుస్తుంది కూటమి ప్రభుత్వం. ఈ రోజున అనేక రకాలైనటువంటి పన్నులు పెరిగిపోయినటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రోజున ఇంటి అద్దెకి సమానంగా కరెంటు బిల్లు వచ్చేటటువంటి విధానాన్ని ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నటువంటి, ప్రజలపైన భారాలు పడుతున్నటువంటి విధానం ఉన్నది. కాబట్టి దీనిపైన స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు మీరు ఎన్నికల ముందు చెప్పారు అవసరమైతే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి. కాబట్టి తగ్గించేటటువంటి విధానానికి ఆలోచించాలి. విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రజలపైన వేసేటటువంటి భారాల్ని ఉపసంహరించుకోవాలి. అలాగే ఇప్పుడు ఆల్రెడీ కరెక్ట్గా పనిచేస్తున్నటువంటి పనిచేస్తున్నాయి మీటర్స్, వాటి మీటర్ స్థానే స్మార్ట్ మీటర్స్ పెట్టవలసినటువంటి అగాత్యం ఏమొచ్చింది అని చెప్పి అడుగుతూ ఉన్నాం. కాబట్టి అదానికి దోచిపెట్టేటటువంటి పద్ధతిలో స్మార్ట్ మీటర్ల పేరుతోటి తీసుకొచ్చేటటువంటి భారాలు కూడా ప్రజల మీద వేయటం ద్వారా అదానికి కూడబెట్టాలనేటటువంటి ఆలోచన సరైనటువంటిది కాదు. ఎన్నికల ముందు మీరు చెప్పినట్టుగా విద్యుత్ సంస్కరణని నిలుపుదల చేయండి, అలాగే విద్యుత్ ఛార్జీలు తగ్గించండి, స్మార్ట్ మీటర్ని ఏర్పాటు చేసేటటువంటి విధానాన్ని ఉపసంహరించుకోవాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ రకంగా కనుక చేయకపోతే 2000 సంవత్సరంలో ఈ రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలు ఆ రోజు తీసుకొచ్చినటువంటి ఫలితంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వంకి వ్యతిరేకంగా హైదరాబాద్లో బషీర్బాగ్లో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. అదే పద్ధతులు తర్వాత వచ్చేటటువంటి ఎన్నికల్లో కరెంటు షాక్ తగిలి చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళిపోయారు. అదే పద్ధతిలో రాబోయేటటువంటి కాలంలో ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది, ఆ వైపుగా ఉద్యమాలు వస్తాయి. దాన్ని మీరు ఆలోచించి ముందుగానే విద్యుత్ సంస్కరణని నిలుపుదల చేయాలా, విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించుకునేటటువంటి పద్ధతిలో ప్రభుత్వం చర్యలు చేపట్టాల, స్మార్ట్ మీటర్ల బిగింపుని నిలుపుదల చేయాలని సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం.